ఈరోజు మనం జూపిటర్ యొక్క అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి జాతక చక్రంలో. అది చాలా ఇంపార్టెంట్. పైగా మనకి భృగునంది నాడిలో గురువుని మెయిన్ సెంటర్ చేసి జాతకం మొత్తం చూస్తాం. నా ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. జోడియాక్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. అంటే రాసుల యొక్క అలైన్మెంట్ ఆల్మోస్ట్ ధనుసు వరకు చెప్పాను నేను. మిగిలిన మూడు క్లాసులు కూడా ఈ వీక్లో వచ్చేస్తాయి, నెక్స్ట్ వీక్లో. అవన్నీ ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు తర్వాత చెప్తాను, మీకు డీటెయిల్డ్గా నక్షత్రాలతో పాటు కనెక్షన్ చేసుకుంటా. ఎందుకంటే గురువు ఒక్కొక్క రాశిలో పడ్డప్పుడు వాళ్ళ జీవితంలో ఆ అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. మేష రాశిలో ఉన్న లక్షణాలు ఈ గురుడిని కనెక్షన్ చేస్తా మీ జీవితంలో తీసుకెళ్లారు అనుకోండి, చాలా బాగుంటుంది. మీరు జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఆ కనెక్షన్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. రెండు, గురుడు బలంగా ఉండాడా, గురుడు నెగిటివ్గా ఉండాడా, ఇది సెకండరీ. బలంగా గురుడు ఉండాడా వాళ్ళ జీవితం అన్నీ వస్తాయి. ఒక నిమిషం. ఓకే. అంటే గురుడు యొక్క బలాబలాలు అనేది జనరల్ గా చూస్తాం మనం. షడ్బలాల్లో చెక్ చేసుకుంటాం పరాశర్లో. వాళ్ళ జాతకంలో గురుడు బలంగా ఉన్నాడా బలంగా లేడా అనేది మనం గమనించాం అనుకోండి, వాళ్ళ లైఫ్ చెప్పేస్తున్నాం మనకి. వాళ్ళ జీవితంలో ఏం అనుభవిస్తున్నారు, ఏం అనుభవించట్లేదు అని. అది గురుబలం మీదే ఉంటుంది. గురుడికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు మన లైఫ్ లో తీసుకోవాలి. గురుడు అనగానే ఫస్ట్ కారకత్వం ఏంటంటే జీవ కారకత్వం. ఒకటి రవిని ఆత్మగా తీసుకుంటాం, చంద్రుడు మనస్సు తీసుకుంటాం, కుజుని దేహం తీసుకుంటాం. వీటన్నిటిలో ఒక జీవం అనేది ప్రయాణం చేస్తుంది. అంటే అది గురుడు అనమాట. గురుడు ఫస్ట్ జీవకారకత్వం తీసుకోవాలి. రెండోది, మన బాడీలో ప్రతి కణజాలం బతికి ఉండాలి, ఈ జీవం బతికి ఉండాలంటే దానికి ఆక్సిజన్ లెవెల్స్ కావాలి. ఈ ఆక్సిజన్ అనేది కూడా గురుకారకత్వం వస్తుంది. అలాగే ఈ సృష్టిలో ప్రతి జీవికి జ్ఞానం ఉంటుంది. పశుపక్షాతుల దగ్గర నుంచి, చీమల దగ్గర నుంచి ప్రతి జీవి తన యొక్క జ్ఞానంతో సర్వైవల్ అవుతూ ఉంటుంది. నాలెడ్జ్. ఎందుకంటే అది జీవి అయింది, దానికి జీవం ఉన్నాడు, దానికి ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకి పాస్ట్ లైఫ్ నుంచి ఒక జ్ఞానం ఉంటుంది. ప్రతి మనిషి జ్ఞానవంతుడే. ఎందుకంటే ప్రతి మనిషికి జీవం ఉంది, బతికున్నాడు, బతికున్నంతసేపు అతనికి జ్ఞానవంతుడే. అది కూడా గురువే. అంటే గురుకారకత్వం అని. ఇక్కడ గురువు అనగానే మనం బాహ్య రూపంలో కనబడే వ్యక్తులు కాదు. వ్యక్తులు అనేది ఎవరైనా సరే జస్ట్ వాళ్ళు మీడియేటర్స్ మాత్రం. వాళ్ళని క్యారియర్స్ అని చెప్తాం మనం. ఇప్పుడు పలానా గురువు ఉండారు, ఆ గురువు ఉన్నాడు, ఈ గురువు ఉన్నాడు అని చెప్పి మనం జనరల్గా చెప్పుకుంటాం కదా. వీళ్ళు జస్ట్ క్యారియర్స్. వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని క్యారీ చేసి క్యారియర్స్ మాత్రం. అర్థనా? గురువు అనేది జ్ఞానం ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్. మనం మన జ్ఞానానికి మర్యాద ఇవ్వాలి. మన జ్ఞానానికి మనం మర్యాద ఇచ్చామనుకోండి, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. గురువు అనగానే మనకు ఒక్కొక్క గుణాన్ని మనం యాక్టివేట్ చేస్తూ రావాలి. ఫస్ట్ గురువు అనగానే ఏంటంటే సత్వగుణం వస్తుంది. గురువు అనగానే సత్వగుణం వస్తుంది. గురువు అనగానే మనం బ్రహ్మజ్ఞానం అంటాం జనరల్గా. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఎందుకంటాం అంటే, ఇక్కడ మనకు నక్షత్రాలు చూసామనుకోండి మనం. ఈ రోహిణి గాని, హస్త గాని, అలాగే శ్రవణ గాని, మూడు నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఈ రోహిణి నక్షత్రానికి అధిపతిగా బ్రహ్మం తీసుకుంటాం. హస్త నక్షత్రానికి రవిని అధిపతిగా తీసుకుంటాం. ఈ శ్రవణ నక్షత్రానికి విష్ణుదేవతని అధిపతిగా తీసుకుంటాం. అంటే బ్రహ్మ, విష్ణు అండ్ రవి. ఈ చంద్రుడు చాలా ఇంపార్టెంట్ గురువుకి. ఈ రెండు కలిసే పరాశరలో మనం గజకేసరి యోగం కూడా చెప్తుంటాం జనరల్ గా చూస్తే. అంటే గజకేసరి, గజం అనగానే ఈయన అవుతాడు మళ్ళీ. ఎందుకంటే గురువు అవుతాడు. ఎందుకంటే గురువు యొక్క వాహనం ఏనుగు. అంటే గురువు దేని మీద ప్రయాణం చేస్తున్నాడు అంటే ఏనుగు మీద ప్రయాణం చేస్తున్నాడు అని. ఏనుగు అంటే పెద్ద తలకాయ తొండం వేసుకుని ఉంటుంది కదా. అంటే ఏనుగు ఏం తీసుకొస్తుంది అంటే
ఏనుగు దగ్గర జ్ఞానం ఉంటుంది, భాగ్యం ఉంటుంది. అంటే గురువు ఏ వాహనంతో ప్రయాణం చేస్తుంటే జ్ఞానాన్ని, జ్ఞానప్రదాన్ని, భాగ్యప్రదం అనే వాహనంతో తను ప్రయాణం చేస్తుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి పుస్తకాల్లో కానీ పురాణాల్లో కానీ గురువుకి అశ్వత్థ వృక్షాన్ని కూడా ఇచ్చారు, రావి చెట్టుని. ఇది గురు కారకత్వంలో ఒకటి ఇచ్చారు మనకి. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ప్రతి మనిషి జీవితంలోనూ అతని యొక్క సత్వగుణం ఉందా లేదా అనే దాన్ని బట్టి అతని జీవితం డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే గురువు అంటే జీవకారకుడు, అలాగే వాళ్ళ జీవితం కూడా. నా జీవితం అద్భుతంగా వెళ్తుందా లేదా అనేది నా యొక్క గుణాన్ని బట్టి ఉంటుంది. నా దగ్గర సత్వగుణం అనేది లేదు అనుకోండి, నా జీవితం అనేది సుఖంగా ఉండదు అని. ఎందుకంటే గురువుకి వ్యతిరేక గుణాలు ఏముంటాయి? రజో గుణాలు ఉంటాయి, తమో గుణాలు. గురువుకి వ్యతిరేక గుణాలు. గురువు అంటే జీవకారకుడు, జీవితం. నా జీవితంలో నేను చాలా అనుభవించాలి, చాలా భోగాలను, చాలా భాగ్యాలను పొందాలి. వాటికి వ్యతిరేక శక్తులు ఏంటంటే తమో గుణాలు, రజో గుణాలు. అంటే గురువుకి వ్యతిరేకం అది. గురువు దగ్గర ఉండే గుణం ఏంటి? సత్వగుణం. ఏ మనిషి అయితే సత్వగుణంతో ఉంటాడో ఆటోమేటిక్గా వాళ్ళ జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం. లేదు, తమో గుణాలు, రజో గుణాలు ఎక్కువ ఉంటాయంటే వాళ్ళ జాతకంలో గురువు పీడించబడుతున్నాడు అశుభ గ్రహాల చేత అని చెప్పి మనకు తెలిసిపోతుంది. కుజుడి చేత కానీ, శని చేత కానీ, రాహు చేత కానీ ఇలా పీడించబడొచ్చు ఆయన. అలా పీడించబడుతున్నాడు అనుకోండి, లేకపోతే అస్తంగతం అవ్వచ్చు, లేదా పాపార్గలం పట్టొచ్చు, పాపకర్తరి పట్టొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఆ మనిషిలో రజో తమో గుణాలు విపరీతంగా పెరుగుతాం. ఎప్పుడైతే ఈ గుణాలు పెరుగుతాయో, ఈ జ్ఞానం అనే ఏదైతే ఉంటుందో జ్ఞానానికి మసక పట్టిద్ది అని. ఆ మనిషి జీవి సుఖంగా జీవించలేడు అని. ఎందుకు సుఖంగా జీవించలేడు అంటే, మనం జ్యోతిషపరంగా ఆలోచిస్తే గనక సుఖస్థానాన్ని చతుర్థ భావం అంటాం. అక్కడ గురుడు ఉచ్చ స్థానంలో కూర్చుంటాడు. ఏ మనిషి అయితే సత్వగుణం, జ్ఞానం విపరీతంగా ఉంటుందో ఆ వ్యక్తి సుఖపడతాడు. జ్ఞాని మాత్రమే సుఖపడతాడు, అజ్ఞాని సుఖపడలేడు. ఇది రూల్. అంటే ఎన్ని రకాల సుఖాలను తను కోల్పోతున్నాడు అంటే అక్కడ గురువు బాగోలేదు అని. ఇలాగ మనం కారకభావ నాశనం అని చెప్తాం మనం పరాశరులు జనరల్ గా. కారకభావ నాశనం ఏంటంటే ఏ కారకుడు ఆ భావన కూర్చుంటే ఆ భావన నాశనం అయితే ఒక లెక్క కాదు. అది చూసుకోవచ్చు. ఇంకోటి కూడా చూడాలి. గురుడు ఎప్పుడైతే 2, 5, 9, 11 భావాలుగా కారకుడు మారాడో ఈ గురుడు బలం తగ్గింది, గురుడు చెడిపోయాడు అనుకోండి, ఈ భావాలు ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయి. ఇది అసలు కారకభావ నాశనం. రెండో భావం చెడిపోవాలి. ఆ కారకుడు ఎవరు? గురువు అయ్యాడు. గురువు చెడిపోయాడు, ఆ కారకం నాశనం అయిపోతుంది. గురువు యొక్క కారకం రెండో భావం అయింది, ఆ భావం నాశనం అవుతుంది. ఐదో భావం నాశనం అవుతుంది. అంటే మంచి లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ మన దగ్గర ఉండదు. ఎవరో చెప్తే వినాలి, నేర్చుకోవాలని తపన ఉంటుంది. కానీ మనలో గురుడు మనకు నేర్పిస్తాడని మర్చిపోతాం మనం. అలాగే తొమ్మిదో భావం భాగ్యం, అది చెడిపోతుంది. లాభాల భావం చెడిపోతుంది. ఎందుకంటే గురుడు అంటే మళ్ళీ అగ్రసోదర వర్గం అంటాం. మీరు ఒకసారి గమనించండి, ఎవరైనా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అగ్రసోదరులతో డిఫరెన్సెస్ పెట్టుకున్నారంటే వాళ్ళ జీవితంలో అక్కడి నుంచి సుఖాన్ని కోల్పోతారు అని చెప్తారు. ఎందుకంటే గురుడు అది అగ్రసోదరుడు అయ్యాడు. ఈ అగ్రసోదరుడితో ఈ వ్యక్తి డిఫరెన్స్ పెట్టుకున్నాడు. డిఫరెన్స్ పెట్టుకొని అతను వ్యతిరేకిస్తున్నాడు. ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే తన జాతకంలో తనలో ఉన్న గురువుని తను నాశనం చేస్తున్నాడు అని. ఎందుకంటే గురు కారకుని మనం డ్యామేజ్ చేస్తున్నాం, తను సుఖాన్ని కోల్పోతాడు. మీరు చెక్ చేయండి మీ జీ నిజ జీవితంలో వాళ్ళ అన్నలతో, అగ్రసోదరులతో గొడవలు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళ జీవితంలో సుఖం ఉండదు. ఇంకా వాళ్ళ సుఖం అంతా పోతుంది. ఎందుకంటే సుఖకారకుడు గురుడే కదా. అలాగే గురువులు డిఫాల్ట్ గానే. గురువులు అంటే జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ మనం ఏంటంటే గురువులుగా తీసుకుంటాం. వీళ్ళతో డిఫరెన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా సుఖం పొందలేరు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అజ్ఞానం అది. అంటే ఎప్పుడైతే తమో గుణం పెరుగుతుందో గురువు తనలో ఉన్న గురువుని తను ఫస్ట్ నాశనం చేసుకుంటున్నాడు, తమో గుణం వల్ల, రజోగుణం వల్ల. ఆ గుణాల వల్ల ఏంటంటే భౌతికంగా ఉండే వ్యక్తులతో కూడా వాళ్ళకి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా గురుడు ఏ కారకాలకైతే అయి ఉన్నాడో ఆ కారకాలు నాశనం అయిపోతాయి. ఇది జనరల్గా మనం చూడాలి. ఇప్పుడు మనకి చాలా మంది ఏమడుగుతారు, మాకు బాగా భాగ్యం కావాలండి అంటారు.
మా ఇంట్లో కుటుంబ సమస్యలు ఉండి చేతిలో డబ్బు ఉన్నట్లేదే అంట అంటారు జనరల్గా. మనకు వచ్చే ప్రశ్న అదే. లేదు, మా ఇంట్లో వివాహాలు శుభకార్యాలు జరగట్లేదండి, నా ఫ్యామిలీ లైఫ్ బాగోలేదండి అంటారు. సెకండ్ రీజన్. అర్థం. ఇమీడియట్లీ మనం ఇక్కడ గురువునే చెక్ చేస్తాం. గురువుని చెక్ చేస్తాం, ఆ తర్వాత చంద్రుని చెక్ చేస్తాం. అంటే ఒక కనెక్షన్ అనేది ఎలా తీసుకెళ్ళాలి మనం అనేది నాడీ సిద్ధాంతంలో ఉంటుంది. గురువుని ఎందుకు చెక్ చేయాలి? ఇప్పుడు నేను నా అనుభవంలో కొన్ని లాజిక్స్ తీసుకుంటాను. నా అనుభవం ఎలా ఉంటుందంటే, మనకి కాలచక్రంలో జనరల్గా కాలచక్రం మనం చూసాం అనుకోండి, రెండో భావం ఆధిపత్యం శుక్రుడికి ఉంటుంది, వృషభ రాశి. అది మనకి కుటుంబ సంస్కారం, ఫైనాన్షియల్, మన అక్యుములేషన్ వెళ్తే అన్ని జనరల్గా చూసుకుంటాం. శుక్రుడు కూడా భోగకారకుడు డిఫాల్ట్. అన్ని భోగాలు ఇచ్చేది, లగ్జరీస్ ఇచ్చేది అన్ని శుక్రుడే. ఇంకా సప్తమ భావంలో మన రిలేషన్స్, మన వ్యాపారాలు, ఇంకా స్త్రీలతో సంభోగ విషయాలు, అర్థం, శృంగార విషయాలు, ఇవన్నీ డిఫాల్ట్గా ఎక్కడ ఉంటాయి? సప్తమ భావం. ఎప్పుడైతే ఈ వృషభ, తుల ఈ రెండిట్లో ఆ పైన చంద్రరాహులు ఉచ్చ స్థితిలో ఉంటారు, ఇక్కడేమో శని ఉచ్చ స్థితిలో ఉంటాడు తులలో. కానీ ఈ శుక్రుడు వెళ్ళి ఉచ్చ స్థితిలో ఉండేది మీన రాశిలో, గురువు రాశిలో ఉంటాడు. ఎప్పుడైతే డిస్పోజిటర్ బలహీనుడయ్యాడో, శుక్రుడు ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతున్నాడో ఆ డిస్పోజిటర్ అయిన గురువు బలహీనుడయ్యాడో, వాళ్ళు ఫైనాన్షియల్ గా డ్యామేజ్ అవుతారు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు వస్తాయి, సంసార జీవితంలో సమస్యలు వస్తాయి, భోగాలు అనిపించలేరు, సుఖాలు అనిపించలేరు, ఏది అనిపించలేదు. ఎందుకు? గృహ సుఖం, వాహనాలు, మాతృసుఖం, ఇవన్నీ ఫోర్త్ హౌస్ ఉండదు. ఈ ఫోర్త్ హౌస్ లో గురుడు మళ్ళీ ఉచ్చ స్థానంలో ఉంటాడు. అంటే ఒక గురువు డ్యామేజ్ అవటం వల్ల శుక్రుడు డిఫాల్ట్ గా డ్యామేజ్ అయిపోతాడు. గురువు అంటే ఏంటి? జ్ఞానం, నాలెడ్జ్. నాలో గురువు నా జీవితంలో నేను ఎప్పుడైతే తమో గుణంలోకి వెళ్ళాను, నేను ఎప్పుడైతే రజో గుణంలోకి వెళ్ళానో, డిఫాల్ట్ గా నాకు తెలియకుండానే నా శుక్రుడిని డ్యామేజ్ చేస్తున్నాను. నా సెకండ్ హౌస్ ని, ఫోర్త్ హౌస్ ని, సెవెంత్ హౌస్ ని డిఫాల్ట్ గా డ్యామేజ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉచ్చ స్థానంలో పొందే శుక్రుడు గురు రాశిలోనే, మీన రాశిలోనే. నాలో రజోగుణం తమో గుణం రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా డ్యామేజ్ అయింది. నేను ఏం డ్యామేజ్ చేస్తున్నాను? మీనాన్ని డ్యామేజ్ చేస్తున్నా ఫస్ట్. మీన రాశిని నేను డ్యామేజ్ చేస్తున్నా నాలో రజోగుణం వల్ల, తమో గుణం వల్ల. నా జాతకంలో గ్రహం అనేది ఎలాగన్నా ఉండండి, అది తర్వాత ప్రిడిక్షన్లో చెప్పుకుంటా. నా గురుడు పలానా రాశిలో ఉన్నాడు, నేను ఇలా యాక్టివిటీ చేస్తే బాగుంటుందా, నా గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, నేను నిరంతర జ్ఞానాన్ని, డైలీ జ్ఞానాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నా గురుడు సింహరాశిలో ఉంటాడు, నేను ఏదైనా పని చేసేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగా నేర్చుకోవాలి, పని ఎలా చేపించాలి అవతల చేస్తే. ఎలాగంటే మీకు రాశి లక్షణాలు చెప్పాను, ఇది చదవండి ఒకసారి, వినండి క్లాసులు. ఈ గురుణ్ణి అక్కడ పెట్టండి, ఈ జీవితంలో ఎలాగ వెళ్ళాలి, ఈ రాశి గుణాలను బట్టి మన జీవితాన్ని మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. ముందు ఏంటంటే మీన రాశి డ్యామేజ్ అవ్వదు. మీన రాశిలో ఏముంటుంది? రెండు మీనాలు ఉంటాయి. ఎందుకంటే గురుడు ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతున్నాడో, చంద్రరాశిలో కర్కాటకంలో, ఈ చంద్రుడి యొక్క మూడు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, బ్రహ్మ విష్ణు రవులు, బ్రహ్మజ్ఞానం అంటాం రోహిణి నక్షత్రానికి. అక్కడ ఆల్మోస్ట్ మనం జనరల్ చూసిన శ్రీకృష్ణుడు జన్మించాడు అంటాము, మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అక్కడ ఉంటాడు, నెమలు ఉంటాడు, నాగులు ఉంటాయి, ఎంత అక్కడ సప్తమాతృకులు, కృత్తికులు, వీళ్ళందరూ ఉంటారు ఆ రాశిలో అని చెప్పి కనెక్షన్స్ ఉంటాయి మనకి బ్రహ్మజ్ఞానం. కానీ ఈ జ్ఞానం అనేది గురుడు అధీనంలో ఉంటుంది మళ్ళీ. ఆ గురుడు మేనం. గురుడు మేనం అంటే ఏంటి? రెండు చేపలు ఎదురు వదులుకుంటే దాని యొక్క సింబల్ అది. అంటే జ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే మనిషిలో విభజన కూడా ఉండదు, దానిలోనూ ఉన్నది జీవే, ఇది జీవే, ఈ రెండు జీవులే అంతే. ఇంకా జీవుల్లో వ్యత్యాసాలు ఉండవాలి. ఆ జీవుల్లో ఈశ్వరుడు ఉంటాడు ఆత్మరూపంలో అని చెప్పేసి ఒకటి. అంటే సాదృశ్య రూపం అనే గుణం ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం బ్రహ్మర్షులు అంటాం. మనం చూసామనుకోండి, బ్రహ్మర్షులు, బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ చూసుకుంటే గురుకారకత్వంలో శుక్రుడికి మనకి బ్రాహ్మణ వర్ణం ఇస్తారు. అలాగే గురువుకి బ్రాహ్మణ వర్ణం అనేది మనకి జ్యోతిష్యం ఇస్తారు. బ్రాహ్మణ వర్ణం అంటే ఇక్కడ బ్రహ్మ జ్ఞానాన్ని సాధించడం బ్రాహ్మణ వర్ణం. బ్రహ్మజ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మేనంలో ఉంటుంది. ఇప్పుడు ధనుసు గురుడు అనుకోండి, ధర్మాది దేవత, న్యాయాది దేవత, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఎలా పనిచేయాలని ఇస్తుంటాడు. మేనం అట్ట కదా. మేనం అంటే ఒక టీచర్, గురువు అనేది మేనంలో ఉంటాడు. ఈ గురువు కౌన్సిలింగ్, కన్సల్టేషన్ చేస్తుంటాడు. ధనుడు గురువు, మేన గురువు జ్ఞానాన్ని బోధిస్తుంటాడు, జ్ఞానాన్ని పంచుతూ ఉంటాడు.
అతిపెద్ద ఆచార్యుడు అనేది మనకి మేన గురువులో కనబడుతుంది. ఈ ఆచార్యుడికి ఉండే లక్షణం ఏంటంటే డిఫరెన్స్ విభజన గుణం ఆ ఏ ఆచార్యుడి దగ్గర ఉండకూడదు. విభజన గుణాన్ని ఆచార్యుడు పాటిస్తున్నట్టే అతను గురుతత్వాన్ని కోల్పోతున్నాడు అని. ప్రతి మనిషిలోనూ ఒక విభజన గుణం పెరుగుతుందంటే తనలో ఉన్న గురుణ్ణి తను బలహీనం చేస్తున్నాడు అని. విభజన గుణం ఎప్పుడు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రజోగుణాలు తమో గుణాలు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు తన గురుడు బలహీనం అవుతాడు. గురుడు బలహీనుడు అయినప్పుడు గురుడు ఉచ్చ స్థానం పొందే సుఖస్థానం దెబ్బతింటాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మన ప్రారంభాల వల్ల మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి జ్ఞానం లేకపోవటం వల్ల మనం దానిలో కొట్టుకుపోతాం. జ్ఞానం ఉన్నాడు అట్లా కొట్టుకుపోడుగా జ్ఞానంతో దేన్నైనా భస్మం చేయగలుగుతాడు. అది గురువు. అందుకే అంటాం దేవుడి కంటే గురువు గొప్ప అని. అంటే ఇక్కడ దేవుడి కంటే కూడా జ్ఞానం గొప్పది అని. ఈ జ్ఞానం ఎప్పుడు పట్టుకోగలుగుతాం? మనలో సత్వగుణం ఉన్నప్పుడు మాత్రమే మన గురువు బలంగా ఉంటాడు. ఒకళ్ళు క్లాస్ చెప్తుంటారు, ఒకళ్ళు చదివిన చదువులో ఒక స్టూడెంట్ వెనకబడుతుంటాడు. ఇన్ టైము ఎగ్జామ్లో రాయలేవు. ఎందుకు రాయలేకపోతున్నాడు ఇతను అంటే డిఫాల్ట్గా ఒక విషయం ఉంటుంది, అతను చదివింది తనకు గుర్తు లేదు. ఎందుకు లేదు? ఒక్క నిమిషం మేడం, నేనే పెడతాను. గుర్తెందుకు లేదు అంటే తను వేరే గుణాలతో ఆలోచిస్తున్నాడు. వేరే గుణాలతో ఆలోచిస్తున్నప్పుడు మెమరీ లార్డ్ డ్యామేజ్ అవుతాడు. మెమరీని పెట్టుకోలేడు తను. ఇప్పుడు గురుడు అనగానే మనం ఏమంటాం? వాక్కు, ధ్వని తీసుకుంటాం. అలాగే ఆ ధ్వనిని వినే చెవులు, ఈ రెండు గురుకారకత్వం ఉంటాయి. గురుడు బాగా డ్యామేజ్ అవుతున్నాడు అనుకోండి, వాళ్ళకి చెవులు వినపడటం అనేది కొద్ది కొద్దిగా మానేస్తుంది. చెవులు పనిచేయవు. వాళ్ళ వాయిస్ ధ్వని కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే ఈ గురుడు డ్యామేజ్ అయ్యాడు. కొంతమంది మీరు చూశారనుకోండి, గురుడు బాగా డ్యామేజ్ అయిపోయాడు, విపరీతంగా డ్యామేజ్ అయ్యాడు, వాళ్ళకి వినపడదు. లిజనింగ్ ప్రాబ్లం ఉంటుంది. మాట సరిగ్గా వినపడకుండా మనం మాట్లాడలేంగా. మనం మాట్లాడాలంటే మనకు వినపడాలి. వినపడితే మనం పదాలని క్యాప్చర్ చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అంటే గురుడు బాగా డ్యామేజ్ అయితే వినికిడి శక్తి తగ్గింది. అప్పుడు మనం చెప్తాం దేవాలయంలో గంట కట్టండి అని. ఎందుకంటే ఠంగ్ అనే సౌండ్ ఏదైతే ఉన్నదో ఆ ధ్వని గురుడు అండి. దేవాలయంలో ఆ ధ్వని ఇతని వల్ల జరుగుతూ ఉంది, నిత్య పూజల్లో ఆ ధ్వని కొడుతున్నారంటే ఇతను గురు బలం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు డ్యామేజ్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. అతని కారకత్వాలనే డ్యామేజ్ అయిపోతుంది. ఆ గురువుని మనం ఎలా బలం పెంచుకోవాలన్నది ఇంపార్టెంట్. అంటే మేన గురువును మనం బాగా పెంచుకోవాలి. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒకే ఫ్రెండ్షిప్ మైండ్ సెట్ ఉందండి, ఆధిపత్యం లేదు. ను- నువ్వు స్త్రీ నేను పురుషుడు అనుకోకుండా నువ్వు మా జీవి నేను ఒక జీవి, మన ఇద్దరం సమానత్వం అనే మేనం పట్టుకున్నాను అనుకోండి, అక్కడ శుక్రుడు వచ్చే స్థానంలో ఉంటాడుగా. సెకండ్ హౌస్ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందిగా. సప్తమ సంసారం చాలా బాగుంటుంది కదా వాళ్ళకి. గురుడు జ్ఞానం బాగున్నప్పుడు గురుడు ఆటోమేటిక్గా నాలుగో స్థానాన్ని ఆక్యుపై చేస్తాడుగా, కర్కాటకాన్ని. కర్కాటకాన్ని ఆక్యుపై చేసినప్పుడు ఆటోమేటిక్గా సుఖాన్ని పొందుతాడు. వాహనాలు ఉంటాయి, గృహాలు ఉంటాయి, గృహావసరాలు అన్నీ తీరుతాయి హ్యాపీ. కానీ ఇప్పుడు మనకి ఈ చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు అన్నది ఇంపార్టెంట్. గురుడు ఫోర్త్ హౌస్ ఉచ్చ స్థానాన్ని మనం తీసుకెళ్తున్నాం. ఎప్పుడు తీసుకెళ్తున్నా ఈ చంద్రుడిని మనం బలంగా చేయగలుగుతాం మన మనసుని. మన చంద్రుడు ఏ అశుభ గ్రహాల మధ్యలో కూర్చున్నాడు, డిస్పోజిటర్. మన జాతకంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు యాక్చువల్గా. ఏమంటే అతని జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదండి గురుడు, మీరు చెప్పారు కదా అతని జీవితంలో ఏం లేవు కదా అంటారు. జాతకంలో కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో, నో ప్రాబ్లం, దానికి నేనే ప్రాబ్లం చెప్పట్లా. ఈ డిస్పోజిటర్ చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, చంద్రుడు ఏ గ్రహాల చేత పీడించబడుతున్నాడు, ఏ పాపకర్తల్లో పడ్డాడు, ఎంత బలహీనుడయ్యాడని దాన్ని బట్టి ఈ గురువు పనిచేస్తాడు. డిస్పోజిటర్ చాలా ఇంపార్టెంట్. శుక్రుడు యొక్క భోగాలు అనిపించాలంటే గురుడు చాలా ఇంపార్టెంట్. గురు లక్షణాలు అర్థమైందా? ఈ గురు లక్షణాలు బలంగా ఉండాలంటే మన చంద్రుడు ఇంపార్టెంట్, మన మనస్సు అని. ఇప్పుడు మనం యాక్టివిటీస్ని తీసుకెళ్తాం. నీ మనసును బలంగా ఏం చేయాలి, నీ మనసు ఏ రాశిలో కూర్చుంది, ఏ నక్షత్రం మీద కూర్చొని ఉంది, అర్థమైందా? ఏ ఏ కనెక్షన్స్ పెట్టుకుంటావు, నీ మనసుని ఎలా పాజిటివ్ వేవ్లోకి నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. మనసు బాగుండాలంటే మనసు ఎక్కడ ఉచ్చ స్థానంలో పొందిద్ది? వృషభ రాశిలో పొందింది. కృతికలో హయ్యర్ డిగ్రీలు వృషభ రాశిలో రోహిణి కూడా ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞానం. మన మనస్సుకి మనం ఏం చేయాలి? మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని అంది. బ్రహ్మజ్ఞానం అనగానే ఏంటి? ఇక్కడ మీన జ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటాం మనం. ఇప్పుడు మనకి ఈ శ్రీమద్ భాగవతంలో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు వ్యాసుడు
అలా వెళ్తుంటే వనంలో తన పుత్రుడైన శుక్రుని చూస్తుంటాడు. సుఖమహర్షిని చూసి ఇతను పిలుస్తుంటే అతను ఏదో ధ్యాసలో వెళ్ళిపోతున్నాడు సుఖమహర్షి. అతను వెళ్ళిపోతున్నప్పుడు పక్కనే ఒక పొలంలో కొంతమంది స్త్రీలు వస్త్రాలు లేకుండా స్నానాలు చేస్తుంటారు. ఈయన వెళ్తూ ఉన్నాడు. ఆ స్త్రీలు అట్లాగే స్నానాలు చేస్తున్నారు. ఎవరు కదల్లా, లేగవలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సుఖమహర్షిని వాళ్ళు పట్టించుకోవాలి. సుఖమహర్షి ఏమో యువకుడు. అతను వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్తే వెళ్తే ఈ వ్యాస మహర్షి కూడా అక్కడికే వచ్చేదానికి స్త్రీలందరూ వస్త్రాలు కప్పేసుకుని బెదిరిపోయారు. ఒక అడిగి వెనక్కేసి వాళ్ళని పిలిచి, నేను మహా వృద్ధుణ్ణి, అర్థమైందా, నేను వృద్ధుణ్ణి, యువకుడైన నా కొడుకు ముందుకు వెళ్తుంటే మీరేమో ఏ ఆశ్చర్యం లేకుండా అట్లాగే ఉండారు, నేను వచ్చేసరికి ఎందుకు వస్త్రాలు కప్పుకున్నారు, ఇదేనండి ప్రాబ్లం అన్నారు. ఇదే ప్రాబ్లం, మీరు వృద్ధులే కాదంట్లా, మీలో నేను స్త్రీ, మేము స్త్రీలము, మేము యువతలు అనే విభజన గుణంలో మీకు ఉంది కాబట్టి, మీరు పురుషులు నేను స్త్రీలు అనే మనస్తత్వం ఉంది కాబట్టి మేము సిగ్గుతో కప్పుకోవాల్సి వచ్చింది అని. అంటే అతను బ్రహ్మజ్ఞాని కాలేకపోయాడు వేదాలు రాసినప్పటికీ. సుఖమహర్షి సర్వంలో బ్రహ్మాన్ని చూస్తాడు. మీ పుత్రుడైనా అతనికి మేము స్త్రీలు అని తెలియదు అతనికి, మాలో బ్రహ్మ పదార్థాన్ని దర్శించాడు ఆయన, విభజన లేదు కాబట్టి మేము మామూలుగా ఉండగలిగామన్నారు. అంటే ఇది శ్రీమద్ భాగంలో రాసింది, సొంత పైత్యం కాదు. అర్థమైందా? అంటే బ్రహ్మ జ్ఞానానికి బ్రాహ్మణత్వానికి మేనానికి ఎందుకు కనెక్షన్ ఇచ్చారంటే రెండు మేనాలు సాదృశ్య రూపం. అలాగే గురువుకి సత్వగుణాన్ని ఇచ్చారు మనకి, చంద్రుడికి సత్వగుణాన్ని ఇచ్చారు, రవికి సత్వగుణాన్ని ఇచ్చారు. గ్రహాలు మూడు గ్రహాలు సత్వగుణాలు, బుధ శుక్రులు రజో గుణాలు, మిగిలిన గ్రహాలు తమో గుణాలు తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే సత్వగుణం ఏం చేస్తుంది, సత్వగుణం అనేది సదృశ్య రూపాన్ని తీసుకెళ్తుంది అని. విభజన తత్వం ఉండదు. మన మనసులో విభజన గుణం వచ్చింది, సత్వగుణాన్ని వదిలేసాం. ఎందుకంటే విభజన తత్వం రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, రజోగుణం నా మనసులో ఏర్పడింది. రజోగుణంలో కూడా డిఫరెన్సెస్ చూస్తాను నేను. ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు చంద్రుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి. శుక్రుడు అంటే భార్య, చంద్రుడు అంటే తల్లి అనుకుందాం. ఈ అబ్బాయి జాతకంలో కాంబినేషన్ పడింది. ఇతని భార్య చంద్రుడికి కనెక్ట్ అయింది అంటే చంద్రుడు ఏమైంది, ఇతని భార్యలో భార్య మనస్తత్వం రజోగుణం అయింది. ఈ అబ్బాయి భార్య మనస్తత్వం రజోగుణంలో ఉంది. రజోగుణంలో డిఫరెన్స్ చూస్తుందిగా. రజోగుణం అంటే ఏంటి ఇక్కడ, రజస్సు, ఆధిపత్యం చెలాయించాలని గుణం. ఎవరికి ఉంది, భార్యకు ఉంది, భార్య మనస్సుకు ఉంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆల్రెడీ ఆధిపత్యం చెలాయిస్తే వాళ్ళ అమ్మ ఉంటుంది, అత్తగారు. ఈమెకి ఆధిపత్యం చెలాయించాలంటుంది. ఈ అమ్మకి, ఈ అబ్బాయి భార్యకి, ఈ అత్తకి పడతలేదు. కారణం ఏంటంటే ఈ అబ్బాయి జాతకం చంద్ర శుక్రులు కాంబినేషన్ పడింది. చంద్రుడు అంటే మనస్సు, శుక్రుడు అంటే భార్య. ఒక పురుషుడి జాతకంలో శుక్రుడికి రజోగుణం ఉంది. ఈ రజోగుణం ఎవరికి ఉందంటే ఈ భార్య మనస్సుకు ఉంది. ఎందుకంటే చంద్రుడు కనెక్ట్ అయ్యాడుగా మనస్సు అని చంద్రుడు. ఈ రజోగుణం అంటే ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. అక్కడ ఆల్రెడీ ఆపోజిట్ చంద్రుడు అంటే మళ్ళీ అత్తగారు వస్తారు. అర్థమైందా? అత్తగారికి కూడా రజోగుణం ఉంటుందిగా, శుక్రుడు కనెక్ట్ అయినట్టు. ఈమె జాతకంలో అత్తగారు కూడా. ఈ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే గొడవలు. అప్పుడు వేరే ఇల్లు పెట్టుకోండి, వేరే కాపురం పెట్టండి, నేనే సలహా ఇస్తాను జనరల్గా. కొంతమంది తల్లులు బాధపడిన రోజులు కూడా ఉంటాయి, మా పిల్లల్ని వదిలేయాలా, మా అబ్బాయి జాతకంలో అట్లా పెట్టాలని. కాదమ్మా, అసలు పిల్లలే లేకుండా పోతారు, ఆ పిల్లడు రేపు పొద్దున్న మీకు యుద్ధం చేయొచ్చు, మీరు వద్దనొచ్చు. ఈ కాంబినేషన్ పడింది, వాళ్ళు దూరంగా పెట్టండి, మీరు ప్రశాంతంగా ఉంటారంట. అంటే ఎప్పుడన్నా మాట్లాడండి ఫోన్లో, వాళ్ళ ఇల్లుకి వెళ్ళకుండా ఉండమాకన్నా అంట. అంటే ఈ అబ్బాయి బ్యాలెన్స్ చేయాలిగా మళ్ళీ. తన జాతకంలో దోషం పెట్టుకున్నాడు. ఇది ఒక రకమైన దోషం కాదు, రజోగుణం అనే గుణం వల్ల అమ్మాయి మనసు ఆ విధంగా ఉండటం వల్ల రజోగుణం అధికారం ఆధిపత్యం చెలాయించుతుంది కాబట్టి, ఈ ఆధిపత్యంలో విభజనా గుణం ఉంటుంది కాబట్టి, ఈ విభజనా గుణం అనేది తన జ్ఞానాన్ని మసకబారిస్తుంది కాబట్టి. ఎందుకంటే గురువు సత్వగుణం ఉండాలి, చంద్రుడు సత్వగుణం ఉండాలి. ఈ చంద్రుడేమో రజో ప్రభావంలో గెలిపాడు. అర్థమైంది, అర్థం కదా? లేదు, ఒక అమ్మాయి జాతకంలో కుజ చంద్రులు కాంబినేషన్ ఉంది. తమో గుణం ఉండే అవకాశం ఎవరికి ఉంటుంది, అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకంలో కుజుడు తమో గుణ, చంద్రుడు కనెక్ట్ అయ్యాడు, తన మనసు తమో గుణం ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే తన సోదర వర్గంతో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు, కుజుడు అమ్మాయి జాతకంలో భర్త అయ్యాడు, చంద్రుడు కనెక్షన్ అయింది మనస్సు. అంటే భర్త మనస్సు తమో గుణం, కుజుడు తమో గుణంలోకి వెళ్ళాడు. లేకపోతే ఈ అమ్మాయి జాతకంలో మనస్సు కూడా తమో గుణంలో ఉండే అవకాశం ఉంటుంది.
తమో గుణం ఏం చేస్తుంది, మళ్ళీ డిఫరెన్సెస్ చెప్తుంది. తనకని సోదరవర్గంతో డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, భర్త చూసుకుంటే అక్కడ సోదరవర్గంతో డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనస్సుని రజోగుణం వైపు తీసుకెళ్తున్నామా, తమో గుణం వైపు తీసుకెళ్తున్నాం? మనసుకి డిఫాల్ట్ సత్వగుణం ఉంది. కానీ గ్రహ దృష్టిల వల్ల, కంజంక్షన్ వల్ల, కాంబినేషన్ వల్ల వాళ్ళ జాతకంలో వీళ్ళ మనసు ఈ గుణంలోకి వెళ్తా గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నా కూడా మంచి మంట ఇవ్వలేడు. గురుడు కంప్లీట్ సత్వగుణం, ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. లేదు, ఈ గురుడు అశుభ గ్రహాలతో కనెక్ట్ అయ్యి ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు అనుకో, ఇతని జ్ఞానం అనేది ప్రతి జ్ఞానంలో ఒక నెగిటివ్ కోణాన్ని ఎదుగుతాడు. మనం ఒక మంచి చెప్పామనుకో, ఎడ్డవంటే తెడ్డమని మాట్లాడే వాళ్ళందరూ గురుడు అశుభ గ్రహాలతో చెడిపోయిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ రజోగుణం బలంగా ఉంది, వాళ్ళ చంద్రుడు బుధుడితో కానీ శుక్రుడితో కానీ కనెక్ట్ అయ్యాడో వాళ్ళలో ఒక రజోగుణం ఉంది, ఒక డామినేటింగ్ నేచర్ ఉంటుంది మనసు. గురుడు అశుభ గ్రహాలతో చూస్తున్నాడు అంటే వాళ్ళ జ్ఞానంలో కూడా ఒక రకమైన డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ ఇంకొక గురువుని వ్యతిరేకిస్తాడు. పైకి కొంచెం హార్ష్నెస్ గా కూడా ఉండొచ్చు, కానీ వీళ్ళ జీవితంలో గురువుని డ్యామేజ్ చేసుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లే. గురుడు డ్యామేజ్ అయ్యాడు, ఫోర్త్ హౌస్ డ్యామేజ్ అయిపోతుంది డిఫాల్ట్ గా. తన ఉచ్చ స్థానాన్ని తను కోల్పోతున్నాడు అని. ఉచ్చ స్థానాన్ని కోల్పోయిన గురువు సుఖాన్ని ఎందుకు ఇస్తాడు? జ్ఞానం లేనివాడు సుఖాన్ని ఎలా పొందుతాడు? అజ్ఞాని ఎప్పుడూ సుఖాన్ని పొందలేడు, జ్ఞానియే సుఖాన్ని పొందుతాడు. 10 రూపాయలు లేకపోయినా కూడా, పైసా లేకపోయినా కూడా ప్రకృతితో గడ్డిని కూడా రుచిగా తింటాడు. జ్ఞాని లక్షణం అది. ఇప్పుడు వాళ్ళ జాతకం గురుడు బలహీనుడు అయ్యాడు, ఏం చేయాలి గురువు గారు అంటారు. గురుడు బలహీన ఫస్ట్ సత్వగుణాన్ని తెచ్చుకోవాలని చెప్తాం. రూల్ 1. అర్థమైందా? మనుషుల్లో విభజన తత్వంతో జడ్జిమెంట్ చేయమాకంటాం, ఎందుకంటే గురుడికి జడ్జిమెంట్ చేస్తాడు. ఎందుకంటే 9th హౌస్ లాంటి ఆయనే. 9th హౌస్ లో మనం జనరల్ గా ప్రెడిక్షన్ చూస్తే గ్రహాలు, కర్మ ప్లానెట్స్ పడ్డాయి అనుకోండి, వీళ్ళు జడ్జ్ చేయలేదు ఉంది, ధర్మాధిపతులు, మతాధికారులు, ఇలాగే జనరల్ ప్రెడిక్షన్ చెప్తాం. కానీ ప్రతి మనస్సు జడ్జిమెంట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ 9th లాట్ ధనుసులో గురుడు కూర్చుంటాడు కదా. కూర్చుంటాం అంటే జాతకంలో కూర్చోక్కర్లా, 9th లాటే గురువు. అంటే ప్రతి మనిషి జడ్జిమెంట్ చేస్తాడు, ప్రతి జీవి జడ్జిమెంట్ చేస్తుంది. జీవి జడ్జిమెంట్ చేస్తుంది. ఏదైనా చప్పుడు వచ్చింది అనుకో, పక్షి జడ్జిమెంట్ చేసి దాని ఎగిరిపోతుంది. ఇక్కడ ఏదో వాతావరణం బాగాలేదు, ఏదో తేడా పడేటట్టు ఉంది, మనం ఎక్కడ ఉండకూడదని చెప్పి రెక్కలు పట్టుకొని ఎగిరి వెళ్ళిపోతుంది. కుక్కలు పారిపోతాయి, ఎందుకంటే వాటిలో జడ్జిమెంట్ ఉంది. ప్రకృతికి ఏదన్నా తేడా కనిపిస్తే ఇమీడియట్లీ జడ్జిమెంట్ చేసి మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అనే గుణం వాటికి ఉంటుంది. ఎందుకంటే వాటిలో జీవం ఉంది, గురుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంటుంది వాళ్ళకి. మనిషికి కూడా గురువు ఉంటాడు, ధనుస్సు ఉంటుంది వాళ్ళ రాశి చక్రంలో, వీళ్ళలో కూడా జడ్జిమెంట్ ఉంటుంది. ఈ జడ్జిమెంట్ని ఎలా చేస్తున్నారు? ఈ జడ్జిమెంట్ చేయాలనుకోండి, గురుడు యొక్క డిస్పోజిటర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గురువు ఏ రాశిలో కూర్చున్నాడో, ఆ డిస్పోజిటర్ ఎక్కడ కూర్చున్నాడో ఆ విధంగా వాళ్ళ జడ్జిమెంట్లు వెళ్తుంది. చంద్రుడు చెడిపోయాడు, చంద్రుడు చెడిపోయినప్పుడు గురువు యొక్క ఉచ్చ రాశి ఉంటుంది మనకి, అక్కడ పుష్య నక్షత్రం ఉంటుంది, బృహస్పతి ఆధిపత్యం ఉంటుంది అక్కడ. వీళ్ళ మనసును బట్టి వీళ్ళు ఒక జడ్జిమెంట్ చేస్తున్నారు. ఈ జడ్జిమెంట్ అనేది ఏ గుణంతో చేస్తున్నారు అని. సత్వగుణంతో ఉన్న వ్యక్తి జడ్జిమెంట్ బాగుంటుంది, ఎందుకంటే అతను విభజన చేయలేడు కాబట్టి. సత్వగుణభేదుడు మేనగురువు ఉంటుంది కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ ఆల్మోస్ట్ చేయరు జడ్జిమెంట్. వాళ్ళ లైఫ్లో ఎవరిని జడ్జిమెంట్ చేయరు, ఎవరిని జడ్జి చేయడు కూడా. తన పని తాను చేసుకుంటాడు, తన జ్ఞాన సముపార్జనలో వెళ్ళిపోతుంటాడు. కానీ ఈ మనస్సు ఎప్పుడైతే చెడిపోతుందో వీళ్ళు జడ్జిమెంట్ చేయడం మొదలు పెడతారు. రజోగుణంతో జడ్జిమెంట్ చేయొచ్చు, తమో గుణంతో జడ్జిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ చాలా క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ చెప్పాను, నా ఫస్ట్ బ్యాచ్ వీడియోలు చూశాను అనుకోండి, వీడియో మొత్తం ఎవరు ఆన్ చేయరు, మొత్తం ఆఫ్ చేసే ఉంటాయి. ఓన్లీ నేమ్సే కనబడతాయి, నేను ఒక్కటే కనబడతాను. అంటే వాళ్ళకు జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ గురువు. చెప్పే అతను ఒక ముస్లిం, మనం వాళ్ళ క్లాసులో మన వీడియో రేపు పొద్దున్న పబ్లిక్ చూస్తే నేను ఆశ్రాదనగా నా గురించి ఏమనుకుంటారు అని వాళ్ళ జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ అనేది విభజన గుణాన్ని క్రియేట్ చేసిందిగా. అక్కడ రజోగుణం ఉండొచ్చు. రజోగుణం అంటే ఏంటి? నేనే గొప్ప అనుకున్నప్పుడు మనం ఇక్కడ కనబడితే రేపు పొద్దున్న నేను వీక్ అవుతాను, కానీ ఇంకో జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్లో వాళ్ళు ఏంటంటే ఫేస్ ఆఫ్ అయిపోయి. అంటే ఒక జడ్జిమెంట్ మన లైఫ్ని ఎలా తీసుకెళ్తుంది అని.
ఈ జడ్జిమెంట్ మనం ఎలా ఏ గుణంతో చేస్తున్నాం? రజోగుణంతో జడ్జిమెంట్ చేస్తున్నాం, అజ్ఞానమైన తమో గుణంతో జడ్జిమెంట్ చేస్తున్నాం. దానివల్ల నా గురువుని నేను డ్యామేజ్ చేసుకుని నేను సుఖాన్ని పొందగలనా? పొందలేను. ఇప్పుడు నాలో ఏ గుణం లేదు, సత్వగుణం ఉంది. ఎవరన్నా కారు ఉంది, ఫ్రెండ్ కారు వచ్చింది, వెళ్దాం బాయ్ అంటే పద వెళ్దాం అంట. ఈ కారు ఎవరిదైతేనే, ఆయనదైతేనే మనదైతేనే నేను సుఖాన్ని పొందుతా. నేను అలాగా చాలా మంది పెద్ద పెద్ద కార్లు తిరిగా, నాకు కారు లేకపోయినా జడ్జిమెంట్ లేదు. జడ్జిమెంట్ చేస్తే వాళ్ళ కార్లో నేను తిరిగేది, నేను కొనుక్కున్నప్పుడు తిరుగుతాను. వీడి కారు నేను ఎక్కేది, జడ్జిమెంట్ ఇస్తా అంటే ఆ సుఖాన్ని నేను పొందలేను. ఆ బెంజ్ గారి సుఖాన్ని పొందలేను, ఆ రోల్స్ రాయ్ సుఖాన్ని పొందలేను, ఆడేళ్ళు సుఖాలను పొందలేను. ఆ కంఫర్ట్నెస్ నా దగ్గర ఉండదు. నేను జడ్జిమెంట్ చేస్తున్నా కదా. లేదు, నాలో రజోగుణం బాగుంది. నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక షిఫ్ట్ లాంటిది, ఫోర్త్ హౌస్ కార్లే కదా, ఫోర్త్ హౌస్ గృహాలు కూడా. ఆ అవతలాడు నా ఫ్రెండ్ వచ్చి ఆడి కొనుక్కున్నాడు. ఇంకా నా కారులో నా సుఖం పోయా. ఆ కారుకి నా కారుకి డిఫరెన్స్ చూడటం మొదలు పెట్టా, రజోగుణం. ఇక మా ఎలా కన్నాడు పెద్ద కారు, ఆ, నా కారు వీక్ అయిపోయింది అంటే మనకన్నా పెద్ద ఇదే. నా కారులో నేను అన్నీ కంఫర్ట్ ఉంది మంచిగా. నా జడ్జిమెంట్ లేదనుకో, నా ఫ్రెండ్ కారు కూడా తోలుతా. బాగుంది, మంచి కారు కొన్నావు అని చెప్పి అప్రిషియేట్ చేస్తాను. ఏముండి అని చూస్తాను, కారు తీసుకుంటారు, పద నీ దాంట్లో వెళ్దాం, నా కారు అంత స్పీడ్ లేదు, నీది చాలా బాగుందని చెప్పి దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాలో విభజన గుణం లేదు. విభజన గుణం లేనప్పుడు ఆటోమేటిక్గా నా శుక్రుడు బలం పెరుగుతాడుగా. విభజన గుణం లేనప్పుడు నా గురుడు బలం అయ్యాడు అనుకో, నా మేనంలో శుక్రుడు బలవంతుడు అవుతాడు. శుక్రుడు బలవంతుడు అంటే ఏంటి ఇక్కడ? నా సెకండ్ హౌస్, నా ఫుడ్ బలం అయింది, నా ఎక్యుములేషన్ బలం అయింది, నా కుటుంబంతో నేను సరదా గడపగలుగుతాను, నా భార్యతో నేను సరదా గడపగలుగుతాను, సప్తం భావం. నేను హోటల్కి వెళ్తాను, మృష్టాన భోజనం తినగలుగుతాను, అన్నీ చేయగలుగుతాను, ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాకు విభజన గుణం లేదు. బిల్లు ఎవడ కడితే రాకెట్టట, విభజన కదా. నేను కట్టినా మా ఫ్రెండ్ కట్టినా ఒకటే కదా. నేను ఎంజాయ్ చేస్తా, ఎవ్రీ ఈవెంట్ నేను ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే నేను జడ్జిమెంట్ చేయను. జడ్జిమెంట్ అనేది నా జీవాన్ని నాశనం చేస్తుంది. జడ్జిమెంట్ నేను ఎలా చేస్తున్నాను? నా చంద్రుడు ఏ ప్రభావంలోకి వెళ్ళాడని నేను పాటి. ఇప్పుడు మనం చంద్రబలాన్ని పెంచాలి. ఈ చంద్రుడు ఏ రాశిలో కూర్చున్నాడు, ఆ రాశి లక్షణాలని ఈ మనసు తీసుకుంటాం. ఈ చంద్రుడు ఏ ఏ యాక్సిస్ లో పడ్డాడు, వాటిలో ఉన్న ద బెస్ట్ క్వాలిటీస్ని తీసుకుంటాం. ప్రతి గ్రహానికి నెగిటివ్ క్వాలిటీ ఉంటుంది, ప్రతి గ్రహానికి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. గురుడు నెగిటివ్ క్వాలిటీ అత్యంత అహంకారం, గురుడు పాజిటివ్ క్వాలిటీ అత్యంత సౌమ్యం. అహంకారి ఏ భోగాన్ని అనుభవించలేడు. అహంకారి జీవితంలో సంసార సుఖం ఫస్ట్ డ్యామేజ్ అయ్యింది. మృష్టాన భోజనం ఫస్ట్ డ్యామేజ్ అయింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఇగో ఫ్యాక్టర్స్ గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటాడు, ఎక్కడికి వెళ్ళా గొడవ పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటూ ఉన్నాడు? ఆ విభజన కూడా ఎందుకు వస్తుందంటే చంద్రుడు చెడిపోయి ఉండొచ్చు. ఆ చంద్రుడు వల్ల గురువు జడ్జిమెంట్ రాంగ్ అయితే గురువు జడ్జిమెంట్ చేస్తాడు. చంద్రుడు చెడిపోతే జడ్జిమెంట్ చేసేది గురువు మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే జడ్జి లాంటి ఆయన నైన్త్కి. ఈ జడ్జిమెంట్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో ఆటోమేటిక్గా 2, 5, 9, 11 డిఫాల్ట్గా డ్యామేజ్ అయ్యాడు. ఫస్ట్ శుక్రుడు డ్యామేజ్ అవుతాడు. ఎందుకంటే పాపం శుక్రుడు ఉచ్చ స్థానంలో అక్కడే కూర్చుంటాడు. అంటే ఉచ్చ శుక్రుడు మనం ఏంటంటే ఒక్కదాని అయితే మీద శుక్రుడు అవుతాడు. మొత్తాన్ని కోల్పోతాం. మన జీవితంలో అనుభవించాల్సింది అంతా శుక్రుడే కదా. నీకు డబ్బు బాగా రావాలి అంటే శుక్రుడు బలంగా ఉండాలి. ఎందుకంటే సెకండ్ హౌస్ అక్యుములేషన్ వెళ్తుంది కదా. అంటే మనం శుక్రుడు బాగా డబ్బు సంపాదించాలని మనం రెమెడీ దేనికి ఇవ్వాలి? గురుడికి ఇవ్వాలి. నీ గురుబలం పెంచుకొని నీకు డబ్బు బాగా వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏంటంటే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఈ గుణాలను అలవరుచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్, గ్రహం ఎలాగో చెడిపోయింది కాబట్టి ఆ గ్రహానికి రెమెడీ ఇవ్వాలి. మనకి భాగ్యప్రదాత, జ్ఞానప్రదాత ఏ వాహనాన్ని అధిరోహించాడంటే అది గజం, ఏనుగు. అంటే గజం యొక్క తలకాయ ఏంటంటే బలమైన జ్ఞానాన్ని ఇస్తుంది, హయ్యర్ మెమరీని ఇస్తుంది, అర్థం భాగ్యాన్ని ఇస్తుంది. ఈ భాగ్యాన్ని ఇచ్చేది ఎవరు ఉన్నారంటే ఇక్కడ హస్త నక్షత్రంలో వినాయకుడు ఉంటాడు, గణపతి. ఎందుకంటే ఈ హస్త నక్షత్రం గణపతి ఆకారం, ఏనుగు ఆకారంలో ఉంటుంది. అంటే గణపతి మాత్రమే. ఈ గణపతి పూజ ఎప్పుడైతే చేస్తున్నామో మన గణేష్ చవితి నేనైతే బాగా చేసుకుంటాను, చాలా ఇష్టం నాకు అది. ఎందుకంటే నాకు గురుబలం పెరిగితే నాకు అన్ని వస్తాయి, అన్ని అనుభవిస్తాను. నా ఆఫీసులో కూడా చాలా గణపతులు ఉంటారు, పెద్ద పెద్ద గణపతులే ఉంటారు. అటు ఉంటాడు, అటు ఉంటాడు, ఈ మూల ఉంటాడు, అన్ని పక్కల గణపతులను సెట్ చేశాను ఎందుకంటే గురువు కదా.
నేను భాగ్యప్రదాత జ్ఞానప్రదాత అన్నా. వేదాలు గణపతి రాశాడు అన్నాడు. వేదాలు గణపతి వేగంగా రాశాడా? ఏనుగా నిదానంగా నడిచిద్ది. వేగంగా కాదు. అతను రాస్తూనే ఉంటాడు. అంటే వ్యాసుడు చెప్పిన ప్రతి ఒక్కటి తన మెమరీలో అలా గట్టిగా స్టోర్ చేసుకుంటాడు. స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఇక్కడ ఏనుకి. గణపతికి స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మర్చిపోడు. అంటే ఇక్కడ మనకి గురుడు ఏమిస్తున్నాడు? మెమరీ లెవెల్స్ని పెంచుతున్నాడు. గణపతి పూజ బాగా చేస్తున్నాను. నిత్యం గణపతిని తలుచుకుంటాను. అడుగుతారు, సార్ మీరు ఎవరిని తలుచుకుంటారు సార్ క్లాస్ చెప్పారు? గణపతిని తలుచుకుంటాను. ఎందుకంటే ఆయన జ్ఞానం కదా. నా జ్ఞానం, నా మెమరీ, నా సబ్ కాన్షియస్, నా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ అన్ని చేసేది గణపతి. ఎందుకంటే గణాలకు అధిపతి ఆయన. గణాలంటే వాక్కులే. నేను మాట్లాడే మాటలకు అధిపతి గణపతి. ఎలా మాట్లాడగలుగుతున్నా అంటే నాకు జ్ఞానం ఉండబట్టి మాట్లాడతా. అందుకే అంటాం, నాదానికి వినికిడికి కనెక్షన్ గురువు. ఈ గురువు చెడిపోవు. గురువుని చెడగొట్టేది ఎవరో ఇద్దరే ఇద్దరు చెడగొడతారు. ఒకటి శని బాగా డ్యామేజ్ చేస్తాడు. తన స్థానంలో శని దృష్టి పడిందా ఆల్మోస్ట్ గురుడిని నేసలో తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే గురుడు నేసలో ఉంటే శని డిస్పోజ్డ్. ఉచ్చలో ఉంటే చంద్రుడు డిస్పోజ్డ్. ఫస్ట్ చంద్రుడు ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రుడికి గురువు జ్ఞానానికి కనెక్షన్ ఉంటుంది. అప్పుడే బుధుడు తెలివి అనేది పుట్టింది, ఇంటెలిజెన్స్. ఎందుకంటే గురువు శనితో కనెక్షన్ అవ్వాలి. గురువు కనెక్షన్ అయింది చంద్రుడితో. అంటే తారకి చంద్రుడికి కనెక్షన్ ఉంటుంది అని. అంటే మనస్సుతో కనెక్ట్ అవుతాడు. మన మనస్సు జ్ఞానానికి కనెక్ట్ అయితే తెలివి పుట్టింది. అజ్ఞానానికి కనెక్ట్ అయితే తలకాయ నొప్పులు పుడతాయి. అర్థం? అది తెలివితేటలు అంటాం. అది తెలివితేటలు కూడిపెట్టవు. తెలివి కూడిపెట్టి. అంటే గురుబలం పెంచాలి. గురుబలం పెంచాలంటే మనం ఏం చెప్పాలి? రెండు రెమెడీలు ఉంటాయి. గురువారం గురువారం రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి. వీలైతే రావి చెట్టు కింద నిద్రపోండి. గురుబలం పెరిగిద్దని చెప్తాం. లేదు, రావి చెట్టు పైనుంచి వేర్లు ఎలాడుతుంటాయిగా, ఆ రావి వేర్లు శుభ్రంగా సేకరించి కడిగి గురువారం బాగా నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని ఆహారంగా తీసుకుంటా ఉండండి. మీ లోపల గురువు చెడిపోవటం వల్ల ఏదైతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాయి సెట్ అయ్యి మళ్ళీ గురుబలం పెరిగిద్దని రెండు రెమెడీలు వెళ్తాం. నిత్య గణపతి పూజ చేయండి. గురుబలం పెరిగిద్దంట. గణపతి ఆధిపత్యాలు మనకు ఉంటాయి. చవితి అని 2 చవితులు వస్తాయి నెలకి. అర్థమేనా? గణేష్ చవితి పక్కన పెట్టినా కూడా నెల నెల 2 చవితులు ఉంటాయిగా. మళ్ళీ గురుబలం కావాలంటే గణేశుడు పూజ చేయాలి. గురువు అంటే ఏంటి? జ్ఞానం కావాలి. మనం ఏ దేవుడు పూజ చేసినా ముందు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే గురుబలం కోసం. అంటే మనం ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా, ఏ యజ్ఞం చేసినా కూడా మంత్రోచ్చారణలో తప్పు రాకుండా పర్ఫెక్ట్ మంత్రోచ్చారణ రావాలి. ఎందుకంటే ధ్వనికి కారకుడు. అర్థమైందా? ఊర్ధ్వమైన వాయిస్ కారకుడు, కారకుడు గురుడే మళ్ళీ. ఎందుకంటే మంత్రస్థితి ఏదైతే ఉందో పంచమభావం, ఆ కరకత్వం గురుడి చేతిలో ఉంటుంది. మంత్రజ్ఞానం అంటాం. ఆ గురుడు మెమరీని, వాక్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే గణపతి బలం కావాలి. అందుకే ఎప్పుడైనా సరే గురు బలానికి గణపతికి హయ్యెస్ట్ లింక్ ఉంటుంది. ఆయన వాహనుడు గజవాహనుడు అంటాం మనం. ఈయన గజ శిరస్సును కలిగిన వాడు. ఈయనే ఈ గణపతి పూజను చేస్తున్నాం. ఆ గురువు యొక్క వాహనం సక్రమంగా వెళ్తే గురువు సక్రమంగా వెళ్తాడు. వాహనం బాగుంది అనుకో, మనల్ని నడిపించే వాహనం, మనం బాగుంటాం. మన వాహనం సరిగ్గా లేదు, ఎత్తేసింది అనుకో, మనం చచ్చి కూర్చోండి. అంటే గణపతిని మనం పూజించాలి. వినాయకుడు గణపతి అంటే అదే విఘ్నాలకి నాయకుడు, గణాలకి అధిపతి. ఈ గణాలంటేనే వాక్కులు, గణాలంటే మంత్రాలు. ఈ వాక్కులకి మంత్రాలకి అధిపతి మళ్ళీ గణపతి. అందుకే గణపతి పూజ చాలా ఇంపార్టెంట్ భాగ్యానికి. నేను చెప్తా, గణేష్ పూజ చేసుకున్న ఇంట్లో చాలా భక్తిగా చేసుకున్నాను చెప్తా. గణేష్ చవితి బాగా చేయండి అంట. డైలీ మనసులో గణపతిని తలుచుకుని లేదు, గురుబలం బాగా పెరగను అంటే గణపతి మంత్రం నిత్య పఠనం చేయండి అంట. గురుబలం పెరిగింది, భాగ్యం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. గురుబలం పెరిగితే ఫైనాన్షియల్ డోకా ఉండదు. గురుబలం రేపు శుక్రుడు కనెక్షన్స్ కూడా చెప్తా, ఫైనాన్షియల్ ఇంకా ముందుకు ఎలాగెళ్ళాలి. అదే ఇలా గురుబలాన్ని మనం ఎలా పెంచుకోవాలి. గురువు అంటే ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్. ఎదుటి వాళ్ళకి మనం గౌరవించాలి. రెండోది, ఎదుటి వాళ్ళని మనం జడ్జి చేయకూడదు. జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు మన మనస్సు రజగుణంలో ఉండొచ్చు, తమో గుణంలో ఉండొచ్చు, సత్వగుణంలో ఉందనుకోండి, జడ్జిమెంట్ చెయ్యం అసలు. కానీ జడ్జిమెంట్ చేస్తున్నామంటే మనదే మనస్సు రజోగుణంలోకి తమో గుణంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనస్సు ఆటోమేటిక్గా ప్రభావితం అవుతుంది. బుద్ధి కూడా ప్రభావితం. బుద్ధి ప్రభావితం అవుతుంది, మనస్సు ప్రభావితం అవుతుంది. అంటే మనకి శ్రవణ నక్షత్రం చెడిపోయిందా, రోహిణి చెడిపోయిందా, హస్త చెడిపోయిందా, ఈ రెండు చెడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనసు మీద కొద్దిగా ప్రభావం ఉంది. ఆటోమేటిక్గా గురుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
చిన్న చిన్న విషయాలు జడ్జిమెంట్ చేస్తుంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇలాంటి సోది వ్యవహారాలు అన్ని చెప్తున్నాను వాళ్ళ జాతకంలో గురుడు డ్యామేజ్ అయ్యాడు. ప్రతి మనిషిలో జడ్జిమెంట్ చేసి లోపాన్ని ఎదుగుతున్నాం అనుకో, గురుడు డ్యామేజ్ అయితేనే మనల్ని లోపాన్ని చూడగలుగుతాం. గురుడు డ్యామేజ్ లేడు, మనకు లోపం కనబడదు యాక్చువల్గా. అర్థమైందా? ఎందుకంటే విభజనాగుణం ఉన్నప్పుడు లోపం ఉండదు కదా. వాళ్ళ పరిస్థితులు పాపం ఎట్లా ఉంటాయి, వాళ్ళ కర్మలు ఎట్లా ఉంటాయి, వీళ్ళు ఎలా బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తాం. లోపాన్ని ఎత్తి చూపించి ఆ పర్సన్ మనం క్రిటిసైజ్ చేయి. గురుడు బలంగా ఉంటే లోపాన్ని పట్టించుకూడదు. సక్సెస్ఫుల్ పీపుల్ ఫిజికల్ గా చూసుకుంటే ఎన్ని లోపాలున్నా ఎన్ని పట్టించుకోరు, జ్ఞానంతో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి రెండే తెలుసు, నేను జీవి, వాళ్ళు జీవి, అంతే. అర్థమైందా? ఆ జీవికి జ్ఞానం ఉంటుంది, నాకు జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి నేను మర్యాద ఇవ్వాలి, నేను మర్యాద కోరుకుంటున్నాను కాబట్టి. అర్థమైందా? నన్ను ఒకళ్ళు జడ్జిమెంట్ ఎలా చేస్తారు? నా పని నేను చేసుకున్నాను, నేను ఒకళ్ళని జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జడ్జిమెంట్ చేస్తున్నాడు అంటే జీవితంలో సుఖాలు కోల్పోతున్నాడు అని. మళ్ళీ ఇక్కడ బుధుడు రావచ్చు, తెలివితేట. కాదా? అందుకే బుద్ధి చంద్రులకు శత్రుత్వం అనేది. చంద్రుడు సత్వగుణం జడ్జిమెంట్ చేయమాకంటాడు. అతను బలంగా ఉంటే గురుడు బలంగా అవుతాడు. జడ్జిమెంట్ చేయమాకంటాడు. బుధుడు నేను చేస్తానంటాడు. నాకు మిథున రాశి ఉంది, నేను స్త్రీ పురుషులు రాసి విభజన గుణం ఉంటుంది, నాకు నాకు తెలివితేటలు ఉంటే నేను చేస్తానంటాడు బుధుడు. అందుకే బుధ గురులకి తొందర పడదు. గురువు అంటే ఏంటి ఇక్కడ? జడ్జిమెంట్ లేని క్యాండిడేట్. అన్నిట్లో జ్ఞానాన్ని చూస్తుంటాడు, అన్నిట్లో బ్రహ్మ పదార్థాన్ని చూస్తుంటాడు, ఒక సుఖమహర్షి లాగా. ఎప్పుడైతే బ్రహ్మ పదార్థాన్ని చూస్తున్నామో మనం, సత్వగుణం అలవర్చున్నాం, ఆటోమేటిక్గా బ్రహ్మజ్ఞానం మనలో యాక్టివేట్ అయిపోతుంది. కొన్ని వేల జన్మల, వందల జన్మల, లక్షల సంవత్సరాల నుంచి మనం ప్రయాణం ఏదైతే వచ్చిందో మళ్ళీ మానవ జన్మకి, అంతటి జ్ఞానం కూడా మీ ట్రిగర్ అయిపోతుంది బ్రెయిన్లో. ఎప్పుడు మీరు మీన గుణంలోకి వెళ్ళినప్పుడు. అప్పటి వరకు మీరు పోగు చేసుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఎన్నో జన్మల జ్ఞానం మీకు ట్రిగర్ కాదు. ఎందుకంటే మెమరీ కావాలి కదా. మెమరీకి అధిపతి గురుడేగా. మీరు పాస్ట్ లైఫ్ మెమరీని మొత్తం రీకలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్నో జన్మల మెమరీని. ఎంతో నాలెడ్జ్ని రీకలెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు? గురుని బలం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలంటే ఈ విధంగా పెంచుకోవాలి. ఒకటి జడ్జిమెంట్ చేయకూడదు, రెండు కంపారిజన్ డిఫరెన్సెస్తో జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకంటే అతను జడ్జి చేసే లాట్ జడ్జి చేపిస్తాడు మన చేత. ఈ జడ్జిమెంట్ ఎలా చేయాలి అనేది మేనాన్ని బట్టి ఉంటుంది. బలం లేనప్పుడు అదే చెప్పండి, రావి చెట్టు ప్రదక్షిణ చేయమనండి. అర్థమైందండి? ఇంకా బలం కావాలి, గురు బలం కావాలంటే రావి వేళను శుభ్రంగా నానబెట్టుకొని గురువారం పూట ఆ నీటిని తాగండి. గణపతి పూజ బాగా చేయండి. గణపతి భేదాక్షరాలు చదవాలి. ఎందుకంటే హస్త నక్షత్రం బాగా యాక్టివేట్ అవుతుంది. అక్కడ సరస్వతి యాక్టివేట్ అవుతుంది. హస్త యాక్టివేట్ అయితే రవి బాగా యాక్టివేట్ అవుతాడు, ఆత్మబలం బాగా. ఎందుకంటే రవి అధిపతి హస్త నక్షత్రాన్ని. రవి బాగా బలంగా యాక్టివేట్ అయ్యాడు అనుకో, ఆ పంచమం యాక్టివేట్ అవుతుంది, మంత్రసిద్ధి కలిగింది. వీటన్నిటికీ గణపతి ఆదిదేవుడు అయ్యాడు. గణపతిని పూజించిన తర్వాత, గణపతిని తలుచుకున్న తర్వాత మీరు ఏ దేవుడిని తలుచుకుంటారు, నో ప్రాబ్లం. ఎందుకంటే రూట్ చూపించేది గురుడు, భాగ్యప్రదాత ఆయనే, జ్ఞాన ప్రదాత ఆయనే గణపతి. గురుబలం పెరగడానికి. అ- అలా ఎప్పుడు పెరిగిద్ది అంటే, నేను డైలీ గణపతి పూజ చేస్తున్నాను సార్, మీరు చెప్పినట్టు అభిషేకాలు కూడా చేశాను, అయినా నాకు కలిసి రాదంటే, అది చేసావు మరి, నువ్వు మనసులో జడ్జిమెంట్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా? డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నావా? నీ మనసుని సాత్వికంగా తీసుకెళ్ళగలవు, ఇది ఇంపార్టెంట్. ఇది చేయాలి, అది చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తున్నాం అనుకోండి, మన గురుడు డిఫాల్ట్ గా బలవంతుడు అవుతాడు, ఎవరు ఆపలేరు. ఆ బలాన్ని ఎవరు ఆపలేరు కూడా. భోగాన్ని ఆపలేరు. నీకు డబ్బు ఉంటేనే భోగించాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళు. నా దగ్గర లేవు కానీ నేను 5 స్టార్ హోటల్లో వెళ్ళి నేను సరదాగా తినేసి వస్తాను. ఒకప్పుడు చాలా లైఫ్ అలాగే వెళ్ళింది నాది. చాలా ఈవెంట్స్కి వెళ్ళేవాడు, నాది రూపాయి ఖర్చు ఉండేది కాదు. నాలో విభజన కూడా లేదు. నన్ను నేను తక్కువ చేసుకోను. అర్థం? వాళ్ళతో నేను కంపేర్ చేసుకొని నన్ను నేను క్రిటిసైజ్గా ఫీల్ అవ్వను. మనకి సిగ్గు శరం ఉండదు, వెళ్ళిపోతాం, తినేసి వస్తాం. అంటే జనరల్గా సిగ్గు శరం అంటాం కానీ నాకు జ్ఞానం ఉంది. నేను ఎవరిని డిఫరెన్స్గా చూడను. వీళ్ళు అలాంటి వాళ్ళ, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని జడ్జిమెంట్ చేయను అసలు ఫస్ట్. వాళ్ళ కర్మలు బట్టి పాపం వాళ్ళకి అలాంటి జీవితాలు వచ్చినాయి. వాళ్ళ జాతకంలో చంద్రుని బట్టి వాళ్ళు అలాంటి స్థితులు ఏర్పడ్డారు. వాళ్ళు నేను ఎందుకు జడ్జిమెంట్ చేయాలి? ఏ విధంగా మారితే వాళ్ళు జీవితాలు అనిపించగలుగుతారో సలహా ఇవ్వగలుగుతారు. గురుడు ఎవరు? నైన్త్ లార్డు, కన్సల్టెంట్, కౌన్సిలర్. జడ్జిమెంటే కాదు, నైన్త్ హౌస్లో కన్సల్టెంట్, కౌన్సిలర్. దీన్ని యాక్టివేట్ చేస్తాను. అర్థమైందా? నేను ఒక కౌన్సిలింగ్ ఇస్తుంటాను, ఒక కన్సల్టెంట్గా నా పని నేను చేస్తాను. జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం 12th లార్డుకి.
అక్కడ మేము జడ్జిమెంట్ ఉండదు. నేను ఎందుకంటే ప్రతి మనిషి ఫేస్ చేయండి అంట. మీ ఫేస్ చూపించండి అంట. మీ జీవుడు కదా, మీరు కనపడాలి కదా. జ్ఞానం అంటే వెలుగు కదా. మనం ఎందుకు భయపడాలి? ఎందుకు కంపారిజన్ చేసుకోవాలి? నా ఫస్ట్ స్టూడెంట్స్ చెప్పారు, మీరు నా స్టూడెంట్స్ అని చెప్పుకోండి, మీకు మార్కెట్ ఉంటుందని చెప్తాను. నిజంగా ఫస్ట్ బ్యాచ్ అలా చెప్పారు, మీరు నా స్టూడెంట్ అని చెప్పుకోండి, మీకు మార్కెట్ ఉంటుంది డిఫాల్ట్గా అంట. ఎందుకంటే నేను అలా తీసుకెళ్తా. నేను అలా వెళ్తే మీకు ఆటోమేటిక్గా మీకు వెనకాల వచ్చితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మనం చెప్పుకుంటాం కదా మేము ఫలానా సిస్టమ్ అని. అది బ్రాండ్ అంట. నేను బ్రాండ్గా అవుతాను, ఆటోమేటిక్గా ఆ బ్రాండ్ మీకు వస్తుందంట. నేను సరిగ్గా లేను అనుకో, మా శిష్యులను సరిగ్గా తయారు చేయలేను కదా. అంటే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ పాస్ట్ లైఫ్ తెచ్చుకున్న జ్ఞానాన్ని ట్రిగ్గర్ చేయాలి ఫస్ట్. గురువు వాళ్ళ గురువుని బలం పెంచాలి. గురువు బలం పెరిగితేనే వాళ్ళ జీవితం అన్ని భోగాలు అనిపించదు. శుక్రుడు యొక్క హైయెస్ట్ డిస్పోజిషన్ బలంగా ఉండాలి. శుక్రుడు యొక్క లోయెస్ట్ డిస్పోజిషన్ బుధుడు విభజన గుణంతో జడ్జిమెంట్లు చేయకూడదు. కానీ ఆ బుధుడు కూడా మనం ఎడ్యుకేషన్ ద్వారా యాక్టివేట్ చేయొచ్చు. అర్థనా? మన గురువు ఏ ఏ కనెక్షన్స్ ఏర్పడ్డాయో మన జీవితం అట్లా వెళ్తుందండి. ఇప్పుడు సూర్యుడు దాటొచ్చాడు, నీ గుణాలు ఎలా ఉంటాయి? గురుడు సూర్యుడికి కనెక్షన్ ఏర్పడింది. మీ తండ్రి యొక్క గుణగణాలు ఏ అయితే ఉంటాయి మొత్తం నీకు వచ్చేస్తాయి. పొలికలు రావచ్చు సెకండరీ, ముందైతే గుణాలు వస్తాయి, క్వాలిటీస్. కుజుడు క్వాలిటీస్ ఉన్నాయి అనుకో, అగ్రెసివ్ క్వాలిటీస్ ఒకటి వస్తాయి వాళ్ళ జీవితంలో. రెండోది, వాళ్ళ సోదర వర్గాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు వీళ్ళ గుణాలు అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. గురు కుజుల కాంబినేషన్. అర్థనా? అలాగే ఒక్కొక్క సెక్టార్ బట్టి వాళ్ళ కాంబినేషన్ ఎలా పడింది గురువుతో, వాళ్ళ గుణాలు వీళ్ళకి వస్తాయి. గురుచంద్రులు మదర్ క్వాలిటీస్ ఎక్కువ వస్తాయి, మదర్ గుణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మీ జాతకం గురుడు 159 యాక్సెస్ లో కనెక్షన్ ఏ ప్లానెట్ తో పడ్డారో చూడండి, ఆ ప్లానెట్ కారకత్వాలు తీసుకోండి, వాళ్ళ గుణాలే మీకు ఉంటాయి. గురు మేనమామలు, తండ్రి తరపు బంధువులు ఉంటారు కదా, బాబాయిలు ఎవరు, ఈ మిశ్రమ గుణాలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళ దగ్గర. 3-4 క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. బుధుడితో పడ్డాడు గురుడు, మేనమాల గుణం ఉంటుంది, బాబాయిల గుణం ఉంటుంది, పిన్నమ్మల గుణం, అన్ని గుణాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళని జడ్జి చేయలేము మనం. ఒక్కరోజు ఒక్క గుణం చూపిస్తుంటారు. ఎందుకంటే అలా పుడుతుంటారు, వాళ్ళ జీన్స్ అది. వాళ్ళ జీవితం అట్లాగే వెళ్తుంది. అలాగే మన జీవితం ఎలాగ వెళ్ళాలి, మనకి ఏ గుణాలు వచ్చినాయి, అది మన ప్రారంధం. ప్రారంధం ఒకటి ఉంటుంది. ఆ ప్రారంధానికి ఎదురెదితే మనం ఇలస పులస అయింది. సముద్రంలో ఇలసకి వాల్యూ పెద్దగా ఉండదు, పులసకి వాల్యూ ఎక్కువ ఉంటుంది గోదావరిలోకి వచ్చాక. కిలో వేలల్లోకి వెళ్ళింది, వేల పాటలు. మన జీవితం కూడా పులసలాగా అవ్వాలనుకో ఎదురేదాలి. మా ప్రారంధానికి మనం ఎదురేదాలంటే ఈ రాశి గుణాలు, గ్రహ గుణాలు, ద బెస్ట్ గుణాలు మన లైఫ్లోకి అలైన్మెంట్ చేసుకుంటే వెళ్ళాలి. ఏది వదిలేయాలి, ఏది కావాలి, ఈ విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది మనిషి. జ్ఞానం ఏమిస్తుంది మనకు? ఏదైతే వదిలేయాలి, దేన్ని మనం పొందాలి, దేన్ని పొంది ఏది బలం పెరిగింది. ఇది వదిలేయాలి అంటే రజో తమో గుణాలను వదిలేయాలి. ఇది పొందాలి అంటే, జ్ఞానం పొందాలి అంటే గురుడు సత్వగుణ ప్రధానుడు. సత్వగుణ ప్రధానుడికి విభజన గుణం ఉండదు, విభజన గుణం లేనాడు జ్ఞానం పొందుతాడు, ఎక్కడైనా పొందుతాడు. ఎందుకంటే తన లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్, ఎంతో మంది మనుషులు వస్తుంటారు. మనం జడ్జిమెంట్ చేస్తే జడ్జిమెంట్లో వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఆ పనోళ్ళు ఈ పనులు కూడా కాదు. ప్రతి మనిషిలో జీవుడు జ్ఞానం ఉంటాడు. మనకు ఏదైతే కాన్సెప్ట్ వస్తుందో ఆ కాన్సెప్ట్ మన రియల్ లైఫ్లో వాళ్ళ రూపంలో వస్తుంది. ఇప్పుడు గురుడు శనికి కనెక్షన్ ఏర్పడిందండి. పనోళ్ళు గినోళ్ళు సేవకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర నుంచి మీరు జ్ఞానాన్ని సంపాదించండి, వాళ్ళు మీకు జ్ఞానం నేర్పడానికి వచ్చారు మీ జీవితంలోకి అని. మీరు ఎంత చదువుకున్నా కూడా ఇక్కడ ఏదైతే మనకు అన్సాటిస్ఫాక్షన్ ఉంటుందో, క్లారిటీ లేదు, ఇదే క్లారిటీ ఒక చిన్న పనోడి దగ్గర నుంచి వస్తుంది మనకి. ఎందుకంటే దేవుడు అక్కడ డిజైన్ చేశాడు నీకు ఆ పనోడి దగ్గర నుంచి తీసుకోవాలి. అర్థమేనండి? ఇలాగ కుజుడు కనెక్ట్ అయ్యాడు, మీరు చేస్తున్నారు, క్లారిటీ రాలేదు. చూడండి జంతువుల్ని, పక్షుల్ని చూడండి. ఆ పక్షి నుంచి మీకు క్లారిటీ ఇస్తుంది. పక్షి కూడా ఇచ్చింది మనకి జ్ఞానాన్ని, నిజంగా ఇచ్చింది. వాటిని అబ్జర్వ్ చేయండి. ఆరో భావం అశుభ గ్రహాలు కనెక్ట్ అయినాయి. ఆరో భావం అంటే పెట్ యానిమల్స్. ప్లస్ శుక్రుడు ఆరో భావన కనెక్ట్ అయ్యాడు. ఆవులను చూడండి, మీకు జ్ఞానం దొరికింది. మీకు దొరకని నాలెడ్జ్, మీరు చదువుకున్న దానికి క్లారిటీ లేకుండా డిస్టర్బ్ అవుతున్నప్పుడు కాసేపు ఆవులకెళ్ళి చూడండి, గేదెలకెళ్ళి చూడండి. వాటి బిహేవియర్ నుంచి మీ బ్రెయిన్లో ట్రిగ్గర్ అయిపోతుంది ఆటోమేటిక్ నాలెడ్జ్. ట్రిగ్గర్ అవుతుంది కూడా. ఇది అనుభవం అది. ప్రకృతి నుంచి జ్ఞానం తీసుకుంటాం మనం. మన జాతకంలో ఆ టైంలో గోచర్లో ఆ ప్రకృతి గ్రహాలు కనెక్ట్ అవుతాయి మన గురుడికి. అది ఆటోమేటిక్ మనకు నాలెడ్జ్ ఇస్తుంది. మనం స్వీకరించే గుణం ఉండాలంటే మనలో సత్వగుణం ఉండాలి.
ఇప్పుడు రోమహర్షణ సూత మహర్షి చాలా చెప్తాడు. సుఖ మహర్షి. రోమహర్షుడు అంటే ఏంటి ఇక్కడ? ఆయన సూతుడే. కానీ బ్రహ్మజ్ఞానం సంపాదించాడు కాబట్టి బ్రాహ్మణుడు అయ్యాడు. ఆయన చెప్తుంటే మన రోమాలు హర్షిస్తాయి అనమాట, నిక్కబొడుచుకుంటాయి అని. అందుకే ఆయన రోమహర్షణుడు అంటాం. మనకు వేద పురాణాల్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణత్వం అనేది సాధించేది అని, పుట్టుకతో వచ్చేది కదా. అర్థనా? సాధిస్తే ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే. అంటే మేనాన్ని ఫస్ట్ సాధించండి మీరు, గురు బలం పెరిగింది, ఆటోమేటిక్ బ్రహ్మజ్ఞానం సాధిస్తారు, బ్రాహ్మణుడు అయిపోయినట్టే మీరు. అదేనా? అది వర్ణం అంటే. అంటే మనం ఏది సాధించాలి అని డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఒక తల్లి ఉంది, మదర్లో 4 వర్ణాలు ఉంటాయి. మనకు సేవ చేస్తున్నంత సేపు తన శ్రామికి రాదు, అంటే శూద్రుడు. మనం ఎరిగింది ఎత్తింది అంతా చేస్తున్నాం కాబట్టి. అర్థనా? శూద్ర వర్ణం వచ్చింది. లేదు, మనకు విద్యాబుద్ధులు నేర్పుతుంది కాబట్టి ఆ క్షణంలో తను డిఫరెన్సెస్ వాళ్ళు అలాగే ఇలా చెప్తుంది కాబట్టి బుధవర్ణం వచ్చింది. అంటే తన ఆ టైం వయసు వర్ణంలోకి వచ్చిందిగా. అర్థనా? లేదు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని కాపాడటానికి మనల్ని దండించే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్షత్రియ వర్ణం వస్తుంది కదా. అర్థనా? మన మీద ప్రేమతో మనకి ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుంది, బ్రాహ్మణ వర్ణం వస్తుంది. అంటే ఒక తల్లిలో 4 వర్ణాలు ఉంటాయి. ఒక తల్లిలో 4 వర్ణాలు ఉంటాయి, తండ్రిలో 4 వర్ణాలు ఉంటాయి. వర్ణం అనేది ఏంటంటే మనకి, మనం ఏ ఏ పనులు ఎక్కడెక్కడ చేస్తున్నాం. మనం జనరల్ చెప్తాం కదా, కార్యదర్శి, శరణేశ్వర మంత్రి, ఇవన్నీ చెప్తుంటాం. ఓ భార్యకి, భార్యలో కూడా 4 వర్ణాలు ఉంటాయి, తల్లిలో 4 వర్ణాలు ఉంటాయి. మనం తండ్రి అయితే మన పిల్లల విషయంలో మనకు 4 వర్ణాలు వస్తాయి. వర్ణం అనేది గుణం. అర్థమన్నా? అలాగే ఈ బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణ వర్ణం అనేది హయ్యెస్ట్ గుణం. ఎందుకంటే మనం మోక్షం తీసుకెళ్తాను కదా. కానీ 4 గుణాలు కూడా కావాలి. శుద్ధ గుణం, మనం సేవ చేస్తుంటాం. ఒకళ్ళకి సేవ చేసేటప్పుడు మనం శూద్రులాగానే ఉండాలి. అర్థమన్నా? ఒకళ్ళని కాపాడే విషయంలో క్షత్రియులాగా ఉండాలి. ఒక వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు, సమాజంలో బతికేటప్పుడు మనలో వయసు కూడా ఉండాలి. ఇలా ప్రతి మనిషిలో 4 వర్ణాలు ఉండాలి. ఉంటే ఈ వర్ణాల్లో డిఫరెన్సెస్ వల్ల మనిషికి కష్టాలు వస్తాయి. డిఫరెన్సెస్ మారినాయి అనుకో, కష్టాలు వస్తాయి. డిఫరెన్సెస్ లేవు, కష్టాలు రావు. సుఖం పొందాలి, మనకి బ్రాహ్మణ వర్ణం కావాలి. అంటే జ్ఞానం మాత్రమే సుఖం వైపు తీసుకెళ్తుంది అని. అంటే గురుడు ఉచ్చ స్థితి అక్కడే ఉన్నాడు. డిస్పాజిటర్ సెకండ్ హౌస్ లో బాగుంటుంది. మన వాక్కు బాగుంటుంది. వాక్కు ఎప్పుడు బాగుంటుంది? మన మనసు బాగున్నప్పుడు మన వాక్కు బాగుంటుంది. మన మనసు చెడిపోయింది, మన వాక్కులు బాగు. సెకండ్ హౌస్. ఓకేనా? మీకు రాహు అయ్యేలోపు మీ మొత్తం లైఫ్ చేంజ్ చేస్తాను నేను. అది ఇంకా చాలా బాగుంది. ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం.